జై జగన్మాత బగళాముఖి. ఓం క్రీం బగళాముఖి వరదే సర్వ సౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానాం సర్వ అభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహా. 2024 సంవత్సరం మే నెల 1వ తారీఖు నుండి గురుగ్రహం మారుతున్నాడు. అనగా గురు భగవాన్ మేష రాశి నుండి వృషభ రాశిలోకి రావడం జరుగుతుంది. ఇలా జరుగుతున్న తరుణంలో మనమంతా కూడా ఆనందపడ్డానికి, అలాగే ఏమాత్రం దుఃఖం చెందడానికి లేదు. అనగా గురుగ్రహం మారాడు కాబట్టి నేను చాలా సంతోషంగా ఉండడానికి మీరు ఎలా చూసుకున్నా, అనుకున్నా సరే. అలాగే అయ్యో! నా జాతకంలో మారాడు కాబట్టి నాకేమైనా కష్టాలొస్తాయేమో అని భయపడ్డానికి, ఆనందించడానికి లేదు. సరేనా? ఇంతకీ నేను చెప్పేదేంటంటే, మీరు ఓవర్‌గా సంతోషపడకూడదు, అలాగే దుఃఖపడకూడదు. ఎందుకంటే, ఇందులో చిన్న రహస్యం, నియమాలు చాలా ఉన్నాయి. రూల్స్ ఉన్నాయి. అది చాలా మందికి తెలిసుండకపోవచ్చు. ఈ విషయం తెలిసినా, తెలియకపోయినా ఎన్నో వెబ్‌సైట్స్‌లోనూ, టీవీలోనూ ఎన్నో ఉన్నాయి. నేను గమనించాను. అన్నిటికంటే ముందు ఇది మనకు సంబంధించిందా? లేదా? అదే విషయాన్ని క్లియర్‌గా ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే గురువు మేషరాశిలో ఉన్నాడు. ఇదిగో ఇక్కడ చూపినట్టుగా ప్రస్తుతానికి ఇది వేరే జాతకం. ఈ దశలను మనం గమనించినట్లయితే ప్రస్తుతానికి గురుడు మేషరాశిలో ఉన్నాడు. తరువాతొచ్చేది గురుగ్రహం మేషరాశిని విడిచి వృషభంలోకి రాబోతున్నాడు గురు. అదెప్పుడు? 2024 సంవత్సరం మే నెల 1వ తారీఖు ఈవినింగ్ నుండి గురు మారేది. అప్పుడు దాని తర్వాత ఒక సంవత్సరం. ఇలా మారడం వల్ల చాలా బాగుంటుంది అని చెప్పడం లేదు. ఇది కేవలం గోచార ఫలం మాత్రమే. తర్వాత చూస్తే ఇప్పుడు గురువు ఎవరెవరికి కారకులవుతున్నాడంటే, రెండవ ఇంటికి, ఐదవ ఇంటికి, ఏడవ ఇంటికి, తొమ్మిదవ ఇంటికి, 11వ ఇంటికి వీరందరికీ బాగా ఉంటుందని చెప్తుంది శాస్త్రం. ఆ తర్వాత ఇదంతా ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు కాబట్టి, చంద్రుడి కోణంలో చూస్తున్నాం. అంటే ఇక్కడ మీకు సాధారణంగా ఒక ఆస్ట్రాలజికల్ కాలిక్యులేషన్ నక్షత్రానికి బట్టి చూడ్డం జరిగింది. అలా చూసినట్లయితే ఇది ఈ గోచార బలం నక్షత్రాన్ని బట్టి కాకుండా రాశిని బట్టి చెప్తారు. చంద్రుడు ఎక్కడుంటాడో అదే రాశి. అక్కడ నుంచే మనం మొదలుపెట్టాలి. అలాంటప్పుడు ఈ జాతకం టేబుల్ హస్తా నక్షత్రం వారిది. వీరిది ఏ రాశి అంటే కన్యా రాశి. ఈ కన్యా రాశిలో ఇక్కడ గురువు 2, 5, 7, 9, 11 ఇక్కడ ఈ కన్యా రాశిలో ఇది రెండో ఇల్లు, 3, 4 ఇది ఐదవ ఇల్లు, 6 ఇది ఏడవ ఇల్లు, తొమ్మిదో ఇల్లు, ఇది 11 ఇల్లు. ఈ జాతకంలో ఇది 11 ఇల్లు. ఈ జాతకంలో గురువు స్థానం చాలా బలంగా ఉందని అంటుంది శాస్త్రం. కానీ అది మనం దాన్ని అలాగే ఫాలో చేసినట్లయితే ఎవరు కూడా ఊహించని విధంగా పెను మార్పులు సంభవిస్తాయి. ఆ కారణం ఏంటో వినండి. ఇందులో మనం చూసినట్లయితే వేదం స్థానం కన్నా ఇక్కడ గోచార స్థానం 2, 5, 7, 9, 11 అనేవి ఇక్కడ గోచార స్థానాలు. ఈ స్థానాలలో గురువు చాలా బలంగా ఉండేటువంటి స్థానం. అది కూడా ఎవరికి? 1, 2, 3, 4, 5. ఈ 5 రాసుల వారికి మరి 12 రాసులు ఉన్నాయి కదా! అందులో 5 రాసుల వారికి 2, 5, 7, 9, 11 ఈ 5 రాసుల వారికి గురువు మేలు చేయబోతున్నాడు. ఇక ఇక్కడ వేదన స్థానం చూసినట్లయితే 1, 2, 3, 4, 5 ఈ 5 రాసుల వారికి అంటే మూడో ఇల్లు, నాలుగో ఇల్లు, ఎనిమిదో ఇల్లు, 10వ ఇల్లు, 12వ ఇల్లు. ఈ ఇళ్లల్లో గురువుని వేదన స్థానం అంటారు. వేద స్థానంలో ఎలా చెప్తారంటే గురువు ఆ రాశిలో ఉన్నా కూడా ప్రస్తుతానికి ఆ రాశిలో ఉన్నప్పటికీ రాశిలో నుంచి మీ రాశిలో నుంచి గురువు మూడో స్థానంలో ఉన్నా బలంగా ఉండదు, నాలుగో ఇంట్లో ఉన్నా బలంగా ఉండదు, ఎనిమిదవ ఇంట్లో ఉన్నా బలంగా ఉండదు, అలాగే 10వ ఇంట్లో ఉన్నా బలంగా ఉండదు. 12వ ఇంట్లో ఉన్నా కూడా బలంగా ఉండదు. ఇవన్నీ కూడా చెడు స్థానాలు. కానీ ఇక్కడ దీన్ని చూసి ఆనందించాల్సిన అవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గురువు గోచార స్థానంలో ఉన్నాడు. అనగా ప్రస్తుతానికి గురువు రెండో స్థానంలో ఉన్నాడనుకోండి. ఫైనాన్షియల్‌గా చాలా అభివృద్ధి ఉండబోతుంది. అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ఇల్లు, ప్రాపర్టీ అలాంటివన్నీ మీరు కొనుగోలు చేయగలుగుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ అన్నది ఖచ్చితంగా వస్తుంది. సంతానం బాగా చదువుకుని వృద్ధిలోకొస్తారు. ఇలాంటివన్నీ కూడా ప్లస్ పాయింట్లే కదా మీకు ఒకవేళ గురువు రెండో స్థానంలో ఉంటే. అంటే గురువు రెండో స్థానంలో ఉంటే ఇవన్నీ జరుగుతాయి. ఒకవేళ అది వర్కౌట్ అవ్వాలనుకుంటే
ఆ సమయంలో అదేంటంటే, గురువు రెండో స్థానంలో ఉన్నప్పుడు, ఇక్కడ మీ యొక్క రాశిలో గురువు రెండో ఇంట్లో ఉన్నాడు. ఇది మనం కన్యా రాశి అని చెప్పుకున్నాం కదా! ఇది రెండో స్థానం. ఈ రెండో స్థానంలో గురువు ఉన్నప్పుడు, ఈ రెండో ఇంట్లో గురువు ఉంటే గనక 3, 4, 8, 10, 12 రాసులలో ఏదైనా ఒక గ్రహం గనక ఉంటే, అది ఏ గ్రహమైనా కూడా, అప్పుడు ఆ గురుగ్రహం అనుకూలంగా ఉండదు. మనకి మంచి జరగనే జరగదు. దాన్ని వేదన స్థానం అని అన్నారు. ఇక్కడ వేదన అంటే ఏదో విధంగా మనకి మంచిని నిరోధిస్తుంది. ఆ తర్వాత చూస్తే అప్పుడు అదే విధంగా గురువు ఏ రాశిలో ఉన్నా 5లో ఉన్నా, 7లో ఉన్నా, 9లో ఉన్నా, 11లో ఉన్నా అందరికీ ఇలాంటి ఫలాలే ఇస్తాడు. దాని తర్వాత గురువు ఏ రాశిలో ఉన్నా ఆ రాశిలో ఎవరెవరున్నా, గురువు ఏ రాశిలో ఉంటాడో అందులో ఉన్నా కూడా ఇది ఒక్క రాశి గురించే కాదు. గురువు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ నుంచి 3, 4, 8, 10, 12 ఏ స్థానంలో అయినా కానీ, ఈ నవగ్రహాల్లోని ఏ గ్రహంతోనైనా కలిసి ఉన్నా, అక్కడితో ఇది ఆగకుండా ఇది ఐదో గృహంలో ఏ గ్రహంతో ఉన్నా కూడా వీటినన్నిట్లోనూ ఏదో ఒక గ్రహంతో కలిసినా, ఏ ఒక్క రాశితో కలిసి ఉన్నప్పటికీ ఈ గురువు మేలు కలిగించడు. అదే విధంగా ఇక్కడ ఆపోజిట్‌గా ఒకవేళ గురువు గనక మీకు 3లో ఉన్నా, 4లో ఉన్నా, 12 గృహంలో ఉన్నా, ఈ గురుగ్రహం చాలా ఇబ్బందులు పెడతాడు. ఆ సమయంలో మీరు భయపడతారు. ఇక్కడ భయపడాల్సిన అవసరమే లేదు. ఎప్పుడంటే గురువు గనక ఇక్కడ వేదన స్థానంలో ఉండి కూడా, ఆయా వేదా స్థానాల్లో గోచారాలను బట్టి అదేమిటంటే 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఏదైనా ఒక గ్రహంతో కనుక కలిసుంటే, అప్పుడు ఆ గురువు మీకు ఎలాంటి దోషం చెయ్యడు. చెడు చేసే పరిస్థితే ఉండదు. అప్పుడు ఈ అదే విధంగా శనికి కూడా ఉంది. శని సంచారం వచ్చినప్పుడు అదే చెప్తున్నా. 2025లో తదుపరి శని సంచారం రానుంది. అప్పుడు ఈ గోచారం, వేదం దీన్ని కాలిక్యులేషన్ చెయ్యకుండా టోటల్ ఫలితం చెబితే అదెలా సరైనదుంటుంది? ఇక్కడ మరో విషయం కూడా ఉంది. ఇక్కడ అష్టవర్గం చూడాలి. అష్టవర్గం అని చెప్పుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఈయన అష్టవర్గం. ఈయన హస్త నక్షత్రంలో పుట్టాడు. ఇది ఈయన జాతకం. అష్టవర్గం అనేది ఒక్కో జాతకంలో ఒక్కోలా ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుంచుకోండి. మీ ఇంట్లో 5 మందుంటే, 5 జాతకాలు ఉంటే, 5 మందికి 5 రకాలుగానే అష్టవర్గం ఉంటుంది. అందరికీ ఒకే విధంగా ఉండదు. అప్పుడు ఈ జాతకం ప్రకారం ఇక్కడ చూడండి, ఈయన హస్త నక్షత్రం. అంటే కన్యా రాశి వ్యక్తి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9లో స్థానంలో గురువు రాబోతోంది. ఈయనకి 8లో గురువున్నాడు. అది వచ్చే 1వ తేదీన 9లోకి వస్తుంది. అప్పుడు 9దో స్థానంలో గోచారం ఫలం ఇదిగో 9దో స్థానంలో గురువు ఉన్నాడది చాలా మంచిదని చెప్పారు. భాగ్యం చేకూరుతుంది. భాగ్యం చేకూరుతుందంటే ఊహించని విధంగా లక్ వస్తుంది. ఇంతకు ముందే చెప్పినట్టు వృత్తిపరమైన వృద్ధి, విద్యా పురోగతి, ప్రశంసలు లభిస్తాయి. మన బంధువులందరూ మనతో ఆత్మీయంగా ఉంటారు. అన్ని విధాలుగా ఇచ్చిన అప్పు తిరిగి వస్తుంది. ఇలా అనేక విషయాలు అన్నీ శుభాలే. అంటే గురువు 9దో స్థానంలోకి వచ్చినప్పుడు కానీ ఈయనకి సంబంధించింది చూడండి. ఈ గురువు అష్టవర్గంలో ఇది అంటే ఈ జాతకానికి సంబంధించిన అష్టవర్గం. అది గాని చూస్తే కన్యలో నుండి 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇప్పుడు ఉన్న స్థానం ప్రకారం గురువు అష్టవర్గం 4 ఉంది. ఆపై 9దో స్థానానికి వచ్చినప్పుడు అక్కడ కూడా 4 ఉంటుంది. చూడండి దీన్ని బిందువులు అని చెబుతారు. పాయింట్స్. ఈ పాయింట్లు 4 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటేనే ఆ గోచారం, ఆ గ్రహం ఆ రాశిలో వెళ్ళేటప్పుడు అన్ని శుభాలు జరుగుతాయి. 3 అంతకంటే తక్కువుంటే అధిక దోషాలు కలుగుతాయి. ఒక పాయింటే ఉంటే మరణం కూడా రావచ్చు. అలా చూసినప్పుడు సాధారణ దృష్టిలో ఫలితాలు చెబుతున్న వాళ్ళంతా ఏం చెబుతారంటే, ఓహ్! ఈ కన్యా రాశి వ్యక్తికి గురు సంచారం ఓహో! అనుంటుంది, గంభీరంగా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెబుతారు. కానీ ఇక్కడ అలాంటిదేమీ ఉండదు. ఎందుకంటే ఈ వ్యక్తికి సంబంధించిన వరకు గురువు గత సంవత్సరం అంటే మే 1 తారీఖు ముందు 2023 నుండి గురువు ఎలాంటి ఫలితం ఇచ్చాడో అలాంటి ఫలితమే రాబోయే గురు సంచారంలో ఉంటుంది. ఎందుకంటే ఆయనకి అష్టరాశి ప్రకారం బిందువులు 4 మాత్రమే ఉన్నాయి. ఇలాంటి కాలిక్యులేషన్ చేయకుండా ఫలితం చెబితే అది ఎలా కరెక్ట్ అవుతుంది? ఈ వేదం మీరు చూడొచ్చు. డైలీ క్యాలెండర్ ఉంది కదా! డైలీ క్యాలెండర్. దానిలో ఇది మీ యొక్క
మీ జాతకం ప్రకారం